హలో ఎవరివన్, వెల్కమ్ టు సురేష్ టెక్ సర్క్యూట్స్. నిన్న రాత్రి అయితే యాపిల్ ఈవెంట్ జరిగింది. అది మన అందరికీ తెలిసిందే. నైట్ 10:30కి అయితే జరిగింది యాపిల్ ఈవెంట్. ఆ యాపిల్ ఈవెంట్లో ఏమేమి లాంచ్ చేశారు, సో ఇన్ డీటెయిల్గా మనం ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసరికి మనమైతే ఐఫోన్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. మనమైతే ఒక వీడియో అయితే చేశాను ఐఫోన్ 16 గురించి. ఐఫోన్ 16 సిరీస్ కన్ఫర్మ్డ్ స్పెసిఫికేషన్స్ గురించి ఏమైతే అనుకున్నామో మేజర్గా అవే చేంజెస్ అయితే చేశారు. సో ఇప్పుడైతే మనం చూద్దాం దీని గురించి మొత్తం ఇన్ డీటెయిల్గా. ఐఫోన్ 16 ప్రీ ఆర్డర్స్ వచ్చేసరికి ఇండియన్ టైంకి 5:30 ఈవినింగ్ వచ్చేసరికి సెప్టెంబర్ 13th నుంచి అవైలబుల్గా ఉన్నది. ఆ తర్వాత సెప్టెంబర్ 20 నుంచి ఈ ఫోన్స్ అయితే సేల్స్కి అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా తర్వాత మనం 16 గురించి అన్ని మాట్లాడుకుందాం. ఫస్ట్ లుక్ అయితే చూడొచ్చు. 16 వచ్చేసరికి చాలా బాగుంది. ఈసారి డిజైన్ చూడొచ్చు. ఈసారి బ్యాక్ వచ్చేసరికి డిజైన్ అయితే చేంజ్ చేశారు. ఇలా ఉంటుంది, ఈ వర్టికల్ కెమెరాలో ఏటైతే ఉంటుంది. ముందైతే ఐఫోన్ 15 అయితే ఇలా ఉండేది, డయాగ్రామ్గా ఉండేది. ఇప్పుడైతే వర్టికల్గా చేశారు. ఇది వచ్చేసరికి ఈ రీజన్ వచ్చేసరికి స్పెషల్ వీడియో కోసం, విజన్ ప్రో కోసం, దానికోసం ఇది ఇలా అయితే చేంజ్ చేశారు. తర్వాత ఇక్కడ కలర్స్ చూడొచ్చు. కలర్స్ అయితే ఈసారి చాలా బాగున్నాయి. కలర్స్ అయితే చాలా నాకు బాగా నచ్చినాయి. ఇది వచ్చేసరికి ఓషన్ కలర్, అల్ట్రా మెరిన్ కలర్, ఇది వచ్చేసరికి టీల్ కలర్, పింక్ కలర్ అండ్ వైట్ కలర్, బ్లాక్ కలర్, ఈ 5 కలర్స్ అయితే ఉన్నది. ఇంకా స్క్రీన్ సైజెస్ కూడా చూడొచ్చు. ఐఫోన్ 16 వచ్చేసరికి 6.1, ఇంకా 16 ప్లస్ వచ్చేసరికి 6.7 ఇంచెస్తో వస్తుంది. ఐఫోన్ 15 కూడా సేమ్ స్క్రీన్ సైజ్తో వస్తుంది. ఐఫోన్ 15 ప్లస్, ఇప్పుడు 16 కూడా సేమ్ స్క్రీన్ సైజ్తో వస్తుంది. ఇది వచ్చేసరికి యూఎస్బీ టైప్ సితో వస్తుంది ఈ ఫోన్ కూడా. సో ఐఫోన్ 15 నుంచి యూఎస్బీ టైప్ సికి అయితే షిఫ్ట్ అయిపోయారు. బటన్ అయితే చూడొచ్చు. పవర్ బటన్ కింద ఇక్కడ క్యాప్చర్ బటన్, దీన్ని వచ్చేసరికి కెమెరా బటన్ అని అంటున్నారు. దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఆ తర్వాత మనం ఇట్లా లెఫ్ట్ సైడ్ చూసుకుంటే, లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి ఇక్కడ యాక్షన్ బటన్ అయితే ఉన్నది. యాక్షన్ బటన్ ఈసారి 16 సిరీస్ కూడా ఇస్తున్నారు, బేస్ మోడల్స్ కూడా. ముందే అయితే 15 సిరీస్కి ఇది రింగ్ బటన్ ఉన్నది, రింగ్ మ్యూట్ బటన్ ఇలా ఉండేది. ఈసారి యాక్షన్ బటన్ అయితే ఇచ్చారు. డిస్ప్లే వచ్చేసరికి ఐఫోన్ 16 6.1 సైజ్తో వస్తుంది. ఓఎల్ఈడి డిస్ప్లే కావచ్చు, కానీ 60Hzతో లిమిట్ చేసి 120Hz రిఫ్రెష్ రేట్ అయితే ఏం లేదు. యాపిల్ కమప్ 120Hz రిఫ్రెష్ రేట్ అయినా ఇవ్వాలి, ఇంత ప్రైస్ పెడుతున్నాం కాబట్టి. తర్వాత ఇంకా హైలైట్ వచ్చేసరికి ఇక్కడ ఐఫోన్ 16 సిరీస్లో క్యాప్చర్ బటన్ ఇది కెమెరా బటన్ అని అంటున్నారు. ఇక్కడ కెమెరా బటన్ అయితే ఇక్కడ చూడొచ్చు. ఇది కెమెరా బటన్ యూజ్ చేసి మనం కెమెరాను లాంచ్ చేయొచ్చు, ఆ కెమెరాని మనం వీడియోస్ రికార్డ్ చేయొచ్చు. అలానే ఇది మనం జూమ్ చేయొచ్చు, జూమ్ ఇన్ చేయొచ్చు. సో చాలా ఫంక్షన్స్ అయితే ఉన్నది, చూపిస్తాను. ఆ తర్వాత ఇక్కడ ఒకసారి క్లిక్ చేస్తే కెమెరా లాంచ్ అవుతుంది, ఫోటో తీసుకుంటుంది. తర్వాత ఇంకా వీడియోలో వచ్చేసరికి ఒకసారి స్టార్ట్ చేస్తే వీడియో రికార్డ్ అవుతుంది. ఆ తర్వాత అయితే ఇది మనం ఇక్కడ జూమ్ ఇన్, జూమ్ అవుట్ చేయొచ్చు. ఇట్లా మనం లైట్గా ప్రెస్ చేస్తే క్యాప్చర్ బటన్ పైన ఇట్లా జూమ్ ఇన్, జూమ్ అవుట్ అయితే అవుతుంది. సో ఇది కూడా చాలా బాగుంది. ఇంకా చాలా ఫంక్షన్స్ అయితే ఉన్నది, చూపిస్తాను సరే. ఇంకా లాంగ్ ప్రెస్ చేస్తే కెమెరా బటన్ పైన మనం ఇంకా ఫోకస్ కానీ, ఇంకా అడ్జస్టర్ కానీ, ఎక్స్పోజర్ కానీ ఇవన్నీ మనం కంట్రోల్ చేయొచ్చు. ఒక కెమెరా రియల్గా ఒక కెమెరా పట్టుకుంటాం చూసినామా, ఆ ఫీల్ అయితే ఉంటుంది. సో ఈ కంట్రోల్స్ అయితే చాలా చేయొచ్చు. ఇదైతే చాలా బాగుంది. ఆండ్రాయిడ్ ఫోన్స్ అయితే చూద్దాం. ఆండ్రాయిడ్ ఫోన్స్ అయితే తీసుకొస్తారు ఖచ్చితంగా. యాపిల్ తీసుకొచ్చిందంటే ఖచ్చితంగా ఆండ్రాయిడ్ ఫోన్స్ కూడా తీసుకొస్తారు. తర్వాత బ్యాక్ కెమెరా అయితే చూడొచ్చు. బ్యాక్ కెమెరా వచ్చేసరికి ఇది 48 మెగాపిక్సెల్ కొత్త కెమెరా, ఇది కొత్త సెన్సార్, ఇది ఫ్యూజన్ కెమెరా అంటున్నారు. దీంట్లో 2x ఆప్టికల్ జూమ్ కూడా చేయొచ్చు, ఎందుకంటే ఇది 48 మెగాపిక్సెల్ కాబట్టి. 48 మెగాపిక్సెల్ కొత్త ఇది కొత్త సెన్సార్. మనం 2x వచ్చేసరికి 2x 12 మెగాపిక్సెల్కి క్రాప్ అవుతుంది. సో మనకి అయితే ఫొటోస్ అయితే ఎట్లాంటివి లాస్ అయితే ఉండదు, అంత క్వాలిటీ అయితే డిక్రీజ్ అవ్వదు. క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది పిక్చర్స్ అయితే 48 మెగాపిక్సెల్ నుంచి. ఇంకా అల్ట్రావైడ్ వచ్చేసరికి సేమ్ 12 మెగాపిక్సెల్. ఆ తర్వాత కెమెరాలో ఇంకోటి ఏమి యాడ్ చేశారంటే మ్యాక్రో ఫోటోగ్రఫీ కూడా తీసుకొచ్చారు. మ్యాక్రో ఫోటోగ్రఫీ ఈసారి 4 లెన్సెస్ అయితే ఉంటుంది. మ్యాక్రో ఫోటోగ్రఫీ ఉంటుంది 0.5, 1x, 2x ఇదైతే తీసుకొచ్చారు. మ్యాక్రో ఫోటోగ్రఫీ అయితే బేస్ మోడల్స్ తీసుకురావడం చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఐఫోన్ 16 వచ్చేసరికి ఈసారి 2 years అప్గ్రేడ్ అయితే అయింది. చిప్ సైట్లో A18కి అయితే వెళ్ళింది, డైరెక్ట్గా A16 నుంచి A18కి, అంటే 2 years. A18 చిప్ సెట్ అనేది చాలా పవర్ఫుల్. ఇది వచ్చేసరికి యాపిల్ ఇంటెలిజెన్స్ కోసం అయితే డిజైన్ చేశారు, దానికోసమే ఇది. ఇక్కడ చూడొచ్చు. ఇది వచ్చేసరికి కంపేర్ టు ఐఫోన్ 12 60% అయితే ఫాస్టర్ ఉంటుంది CPU ప్రకారం. 2x వచ్చేసరికి 2x ఫాస్టర్ దాన్ GPUలో ఉంటుంది. ఇంకా తర్వాత కంపేర్ అయితే చేసుకోవచ్చు. 15తో అయితే చూసుకోవచ్చు. 15తో కంపేర్ చేస్తే 30% అయితే ఫాస్టర్ ఉన్నది. GPUలో వచ్చేసరికి 40% అయితే ఫాస్ట్ అయితే ఉన్నది ఐఫోన్ 16 కంపేర్ టు ఐఫోన్ 15 వచ్చేసరికి. ఇది వచ్చేసరికి 6 కోర్ CPUతో వస్తుంది. ఇంకా తర్వాత వచ్చేసరికి 5 కోర్ GPUతో వస్తుంది.
బ్యాటరీ లైఫ్ కూడా ఈసారి ఇంప్రూవ్ చేశారు. బ్యాటరీ లైఫ్ అనేది యాపిల్ వాళ్ళు ఎప్పుడు చెప్పరు, బయటకైతే చెప్పరు. సో నేనైతే మళ్ళీ ఇంకో వీడియోలో అయితే iPhone 16, iPhone 15 కంపారిజేషన్ వీడియో అయితే చేస్తాను. దాంట్లో అయితే మీకు అప్డేట్ అయితే చేస్తాను. ర్యామ్ కూడా ఇంప్రూవ్ చేశారు iPhone 16లో. iPhone 16లో వచ్చేసరికి 8GB ర్యామ్కి అయితే అప్గ్రేడ్ అయితే చేశారు 6GB ర్యామ్ నుంచి. iPhone 15లో అయితే 6GB ర్యామ్ ఉండేది, ఈసారి 16 వచ్చేసరికి 8GB ర్యామ్కి అయితే అప్గ్రేడ్ అయితే చేశారు. తర్వాత iPhone 16లో వచ్చేసరికి ఫ్రంట్ గ్లాస్ అయితే ఉంటుంది, ఫ్రంట్ స్క్రీన్ అది వచ్చేసరికి ఈసారి లేటెస్ట్ జనరేషన్ సిరామిక్ షీల్డ్ అయితే యూజ్ చేశారు. ఇది వచ్చేసరికి లాస్ట్ జనరేషన్తో పోలిస్తే ఇది 2x స్ట్రాంగర్ అయితే ఉంటుంది, టఫర్ ఉంటుంది. iPhone 16 ప్లస్ వచ్చేసరికి ఇది అల్యూమినియం ఫ్రేమ్తో వస్తుంది, అల్యూమినియం బాడీ ఇది. ఇంకా వాటర్ రెసిస్టెంట్, డస్ట్ రెసిస్టెంట్, వైర్లెస్ ఛార్జింగ్ ఇవి కూడా ఉన్నది. వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఈసారి ఇంప్రూవ్ చేశారు. వైర్లెస్ ఛార్జింగ్ వచ్చేసరికి అప్ టు 25 వాట్స్ వరకు మనం అయితే ఈ ఫోన్ని ఛార్జ్ చేయొచ్చు. యాక్షన్ బటన్, సో యాక్షన్ బటన్ కూడా తీసుకొచ్చారు. యాక్షన్ బటన్తో మన సైలెంట్ మోడ్, ఫోకస్ కానీ, కెమెరా కానీ, సో ఫ్లాష్ లైట్ కానీ ఇవన్నీ మనం అయితే ఈజీగా యాక్సెస్ చేయొచ్చు, ఈజీగా ఆన్ చేయొచ్చు, ఇవన్నీ దీంతో చేయొచ్చు. ఇంకా వచ్చేసరికి iPhone 16 వచ్చేసరికి iOS 18తో వస్తుంది. యాపిల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ అయితే ఉన్నది. iPhone 16 అయితే చూడొచ్చు, స్టార్టింగ్ వచ్చేసరికి 128GBతో స్టార్ట్ అవుతుంది. బేస్ మోడల్ 80,000 రూపీస్ అయితే ఉన్నది. 16 ప్లస్ వచ్చేసరికి ఇక్కడ 90,000 అయితే ఉన్నది. స్టార్టింగ్ 128GB బేస్ మోడల్తో స్టార్ట్ అవుతుంది. తర్వాత వచ్చేసరికి iPhone 16 Pro కూడా ప్రీ ఆర్డర్స్ వచ్చేసరికి September 13 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకా వచ్చేసరికి మార్కెట్లో సేల్స్ వచ్చేసరికి September 20 నుంచి అయితే మనకి సేల్స్ అయితే స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఫోన్ వచ్చేసరికి స్క్రీన్ సైజెస్ ఈసారి 16 సిరీస్ స్క్రీన్ సైజెస్ అయితే పెరిగినాయి కంపేర్ టు 15 Pro సిరీస్. ఈసారి వచ్చేసరికి Pro వచ్చేసరికి 6.3కి అయితే ఇంప్రూవ్ అయ్యింది. స్క్రీన్ సైజ్ 0.2 ఇంచెస్ అయితే పెరిగింది. 16 Pro Max వచ్చేసరికి 6.9కి అయితే వెళ్ళింది, 0.2 ఇంచెస్ అయితే పెరిగింది. ఇది కూడా ఈసారి స్క్రీన్ సైజెస్ అయితే పెరిగినాయి. ఆ తర్వాత కలర్స్ కూడా చూడవచ్చు. కలర్స్ అయితే ఈసారి ఇది 4 కలర్స్ అయితే తీసుకొచ్చినారు. న్యాచురల్ టైటానియం, డెజర్ట్ టైటానియం, వైట్ టైటానియం అండ్ బ్లాక్ టైటానియం. ఈ 4 కలర్స్ అయితే తీసుకొచ్చారు. ఈ కలర్స్ అయితే 4 కలర్స్ అయితే చాలా బాగున్నాయి. ఇది వచ్చేసరికి టైటానియం 5 గ్రేడ్ 5 అయితే యూజ్ చేశారు. ఇప్పటి వరకు ఉన్న డిస్ప్లేలో iPhone 16 Pro Max వచ్చేసరికి ఇదే పెద్ద డిస్ప్లేస్ వచ్చేసరికి ఐఫోన్స్లో ఇంతవరకు ఏ డిస్ప్లేస్ అయితే ఇంత పెద్ద డిస్ప్లేస్ అయితే లేవు. ఇది వచ్చేసరికి ఫస్ట్ టైం 16 Pro వచ్చేసరికి 16 Pro Max పెద్ద స్క్రీన్ సైజ్తో రావడం. 6.9 ఇంచ్ వచ్చేసరికి OLED డిస్ప్లే, అలాగే 120Hz రీఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. ప్రోమోషన్ డిస్ప్లే ఇది ఓన్లీ ప్రో సిరీస్కి ప్రోమోషన్ అయితే ఇస్తున్నారు. ఇక్కడ కెమెరా కంట్రోల్ అనేది కెమెరా బటన్ అయితే ఉన్నది. కెమెరా కంట్రోల్ అనేది iPhone 16కే కాదు 16 Pro సిరీస్ కూడా ఇచ్చినారు. ఈ కెమెరా యూజ్ చేసి మనం జూమ్ ఇన్ చేయొచ్చు, జూమ్ అవుట్ చేయొచ్చు. అలానే సేమ్ ఇది మనం ఇంకా ఫోకస్ కానీ, ఎక్స్పోజర్ కానీ ఇవన్నీ కంట్రోల్ చేయొచ్చు. సో ఇదైతే చాలా బాగుంది. ఈ కెమెరా బటన్ నుంచి మనమైతే కొన్ని యాక్షన్స్ అయితే చేయొచ్చు. లాంగ్ ప్రెస్ చేస్తే ఇది మనం గూగుల్ లెన్స్ తెలుసు కదా, గూగుల్ లెన్స్ ఎలా అయితే పనిచేస్తుందో, ఇది అయితే నా రెస్టారెంట్కి వెళ్తే ఆ రెస్టారెంట్ వచ్చేసరికి ఫోటో తీస్తే అక్కడ ఉన్న మొత్తం రెస్టారెంట్ సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే వస్తుంది అక్కడ నుంచి ఫుడ్. ఆ తర్వాత వచ్చేసరికి మనం ఇంకా క్యాలెండర్స్ ఎక్కడైనా ఈవెంట్ ఉంటే ఆ ఈవెంట్ అయితే మనం డైరెక్ట్గా క్యాలెండర్కి అయితే యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మీకు ఇంకా పెట్స్ అయితే పెట్స్ని ఫోటో తీస్తే ఆ పెట్స్ గురించి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే వస్తుంది. ఆండ్రాయిడ్ ఫోన్స్లో అయితే చూసినాం సర్కిల్ టు సెర్చ్ అని, సో అలా అయితే పనిచేస్తుంది. ఈ బటన్ యూజ్ చేసి మనం అయితే ఇలా అయితే చూడాలి, సెర్చ్ అయితే చేయాలి. ఇది గూగుల్ అండ్ ChatGPTతో పాటు పనిచేస్తుంది. ఇదైతే చాలా బాగుంది. తర్వాత కెమెరాలో వచ్చేసరికి ఈసారి 4K 120 ఫ్రేమ్స్ అయితే తీసుకొచ్చినారు. విత్ డాల్బీ విజన్ సపోర్ట్ అయితే తీసుకొచ్చినారు. ఇది వచ్చి చాలా సినిమాటిక్ వీడియోలో ఉంటుంది, సినిమాటిక్ వర్స్లో ఉంటుంది. 4K 120 ఫ్రేమ్స్ అంటే చాలా స్లోగా ఉంటుంది, చాలా బాగుంటుంది. వీడియో క్వాలిటీ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. 120 ఫ్రేమ్స్లో రికార్డ్ చేసినా కూడా మనం ఇంకా దీన్ని మనం డౌన్ గ్రేడ్ కూడా చేసుకోవచ్చు. మనం వీడియో ఎడిటింగ్లో మనం 60fps కానీ 30fps కానీ ఇంకా మనం 24 ఫ్రేమ్స్ కానీ డౌన్ గ్రేడ్ చేసుకోవచ్చు. ఆ ఆప్షన్స్ కూడా ఇచ్చినారు. సో వీడియో క్వాలిటీ ఈసారి చాలా బాగుంది, ఇంకా ఇంప్రూవ్ చేశారు వీడియో క్వాలిటీలో. తర్వాత 48 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉన్నది. 48 మెగాపిక్సెల్ సేమ్ కెమెరా iPhone 16లో కూడా ఉంటుంది. సేమ్ కెమెరా అయితే 48 మెగాపిక్సెల్. తర్వాత వచ్చేసరికి ప్రోలో వచ్చేసరికి ఈసారి అల్ట్రావైడ్ కెమెరా అయితే చేంజ్ చేశారు. కొత్తదికి 48 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా అయితే తీసుకొచ్చినారు. అల్ట్రావైడ్ నుంచి ఈసారి లో లైట్లో షార్ట్స్ అయితే చాలా బాగుంటుంది, బెటర్ అంటే ఉంటుంది కంపేర్ టు 15 Pro Max. తర్వాత 12 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా అయితే ఉన్నది. ఇది వచ్చేసరికి లాస్ట్ టైం కూడా చూడొచ్చు, Pro Maxలో కూడా ఇదే సేమ్ ఉంటుంది 5x టెలిఫోటో కెమెరా. ఇప్పుడు కూడా ఇది 16 Proకి 16 Pro Maxకి సేమ్ కెమెరా అయితే తీసుకొచ్చారు. సేమ్ 12 మెగాపిక్సెల్ 5x వరకు మనం అయితే జూమ్ చేయొచ్చు, ఆప్టికల్ జూమ్ అయితే చేయొచ్చు. చిప్ సెట్ ఇది వచ్చేసరికి iPhone 16 Pro వచ్చేసరికి Pro చిప్ సెట్ A18 Pro అని చెప్పారు. సో A18 Pro ఇది చిప్ సెట్ వచ్చేసరికి A18కు పోలిస్తే A18 Pro వచ్చేసరికి కొంచెం
చేంజెస్ అయితే ఉంటుంది, కొంచెం లైట్గా చేంజెస్ ఉంటుంది. ఇది వచ్చేసరికి 16 కోర్ న్యూరల్ ఇంజన్తో వస్తుంది. ఇది వచ్చేసరికి చాలా ఫాస్ట్ ఉంటుంది, సఫిషియెంట్ ఉంటుంది, మోర్ ఎఫిషియన్సీ ఉంటుంది. యాపిల్ ఇంటెలిజెన్స్ కోసం అయితే ఇది తీసుకొచ్చారు ఈ ప్రాసెసర్. తర్వాత 6 కోర్స్ జీపీయూ ఉంటుంది. A18లో వచ్చేసరికి 5 కోర్ జీపీయూ ఉంటుంది. దీంట్లో వచ్చేసరికి ఒక కోర్ ఎక్స్ట్రా ఉంటుంది, 6 కోర్ జీపీయూ. తర్వాత 6 కోర్ సిపియూ ఉంటుంది సేమ్. తర్వాత వచ్చేసరికి కంపేర్ టు ఐఫోన్ 12 Pro ఇది వచ్చేసరికి 60% అయితే ఫాస్ట్గా ఉన్నది 12 Pro కన్నా పోలిస్తే 16 Pro. తర్వాత జీపీయూలో కూడా 2x అయితే ఫాస్ట్ ఉన్నది. ఇంకా లాస్ట్ జనరేషన్ 15 Pro Maxతో పోలిస్తే ఇది వచ్చేసరికి 15% అయితే ఫాస్ట్ ఉన్నది. జీపీయూలో చూడొచ్చు 20% అయితే ఫాస్ట్ ఉన్నది, కొంచెం అయితే ఇంప్రూవ్ అయితే ఉన్నది, ఇంప్రూవ్మెంట్ అయితే. ఐఫోన్స్ వచ్చేసరికి గేమింగ్కి చాలా బాగుంటుంది. తర్వాత రే ట్రేసింగ్, సో యాపిల్ వచ్చేసరికి రే ట్రేసింగ్ కూడా చాలా ఇంప్రూవ్ చేస్తారు. రే ట్రేసింగ్స్ కూడా చాలా బాగుంటుంది దీంట్లో, గ్రాఫిక్స్ కానీ డైనమిక్ రేంజ్ కానీ చాలా బాగుంటుంది. బ్యాటరీ లైఫ్ కూడా చాలా ఇంప్రూవ్ చేశారు ఈసారి. పెద్ద స్క్రీన్ కాబట్టి పెద్ద ఫోన్ కాబట్టి పెద్ద బ్యాటరీ లైఫ్, ఈసారి బ్యాటరీ లైఫ్ అయితే చూడొచ్చు ఇంప్రూవ్మెంట్ అయితే చాలా. కంపేర్ టు 15 Pro Max కన్నా 16 Pro Max అయితే కొంచెం లిటిల్ ఇంప్రూవ్ అయితే ఉంటుంది బ్యాటరీలో వచ్చేసరికి. తర్వాత వచ్చేసరికి ఆడియో మిక్స్, ఇదే ఫస్ట్ టైం ఇండస్ట్రీలో తీసుకురావడం ఐఫోన్స్. సో ఐఫోన్స్కి తీసుకొచ్చినారు, ఫస్ట్ యాపిల్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు ఆడియో మిక్స్ అని. ఇది చాలా బాగుంది, చాలా బాగా నచ్చింది నాకైతే. ఎవరైతే ఎడిటర్స్ ఉన్నారో ఎడిటర్స్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. దీంట్లో వచ్చేసరికి 3 types ఆఫ్ ఫ్రేమ్స్ అయితే ఉంటుంది. సో దీంట్లో స్పేషల్ ఆడియో అయితే మనం క్యాప్చర్ చేయొచ్చు, అలానే మనం అయితే ఎడిట్ చేసుకోవచ్చు. మనమైతే ఐఫోన్స్లో వచ్చేసరికి 3 డిఫరెన్స్ అయితే ఉంటుంది, 3 డిఫరెన్స్ ఆఫ్ సౌండ్ క్వాలిటీ అయితే ఉంటుంది. అవన్నీ చూపిస్తాను, ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ వచ్చేసరికి ఇన్ ఫ్రేమ్ అని ఉన్నది. ఇన్ ఫ్రేమ్ అంటే మనం ఏదైతే మనం ఫ్రేమ్లో అయితే పెట్టామో ఆ మనుషులు ఉంటారో వాళ్ళు అయితే మాట్లాడుతున్నారు, వాళ్ళ వాయిస్ మాత్రమే వినిపిస్తుంది, బయట వాళ్ళది మొత్తం క్యాన్సిల్ అయిపోతుంది. తర్వాత ఇది స్టూడియో అని ఉంటుంది. ఈ స్టూడియోలో ఎలా ఉంటుంది అంటే ఈ ప్రొఫెషనల్ స్టూడియోలో మనం రికార్డ్ చేస్తే ఎలా ఉంటుందో సో అలా అయితే ఉంటుంది వాయిస్ వచ్చేసరికి, చాలా బాగుంటుంది. తర్వాత సినిమాటిక్ అంటే ఇది క్యాప్చర్స్ ఆల్ సౌండ్స్. సో మీ చుట్టుపక్కల ఉన్న సౌండ్స్ మొత్తం ఒక దగ్గరికి తీసుకొచ్చి సో సౌండ్స్ అన్నీ వాళ్ళ ఫ్రేమ్లో మొత్తం అన్నీ తీసుకొస్తుంది. సో ఇది సినిమాటిక్ సౌండ్ అయితే. ఐఫోన్ 16 సిరీస్ అవుట్ ఆఫ్ ది బాక్స్ iOS 18 అయితే వస్తుంది బయటికి. సేల్స్ వచ్చేసరికి September 20 నుంచి అయితే వస్తుంది. పాత ఫోన్స్ కానీ September 16th అయితే రిలీజ్ చేస్తున్నారు iOS 18 అఫీషియల్గా అన్ని ఫోన్స్కి. ఐఫోన్ 10 నుంచి ఐఫోన్ 15 సిరీస్ వరకు అన్ని 16th అయితే రిలీజ్ అవుతుంది. ఇంకా సేల్స్ వచ్చేసరికి September 20 నుంచి అయితే మనకు అవైలబుల్గా ఉంటుంది. అమెజాన్ కానీ యాపిల్ వెబ్సైట్లో కానీ బయట స్టోర్స్లో కానీ అవైలబుల్గా అయితే ఉంటుంది, అక్కడ నుంచి అయితే తీసుకోవచ్చు. తర్వాత యాపిల్ ఇంటెలిజెన్స్. ఇంకా యాపిల్ ఇంటెలిజెన్స్ వచ్చేసరికి సపరేట్గా నేను ఒక వీడియో అయితే చేశాను దాని గురించి రిలీజ్ అయినాక. సో iOS 18 అయితే రిలీజ్ అవుతుంది September 16th. అప్పుడైతే డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను యాపిల్ ఇంటెలిజెన్స్ సంబంధించి. యాపిల్ ఇంటెలిజెన్స్ వచ్చేసరికి ChatGPTతో కొలాబరేట్ అయితే అయినారు, సో దాంతో వర్క్ అవుతుంది. సో ఇక్కడ మనం ఈమెయిల్స్ కానీ లేదంటే మెసేజెస్ కానీ iMessageలో కానీ ఎక్కడైనా థర్డ్ పార్టీ యాప్స్లో మనమైతే ఇది చూడొచ్చు. మనం పెట్టిన ఈమెయిల్స్ అన్ని రీరైట్ చేస్తుంది, ప్రొఫెషనల్గా అంటే ప్రొఫెషనల్గా, అంటే పర్సనల్గా దాన్ని రీరైట్ చేస్తుంది. తర్వాత వచ్చేసరికి ఇక్కడ మనం కాల్ రికార్డింగ్ ఫీచర్ కూడా ఉంటుంది. ఫోన్ కాల్స్లో ఇంతవరకు కాల్ రికార్డింగ్ అయితే లేదు, కాల్ రికార్డింగ్ కూడా వస్తుంది. ఓన్లీ 15 Pro నుంచి ఉంటుంది, 16 సిరీస్ మాత్రమే ఉంటుంది. ఓన్లీ ఇది యాపిల్ ఇంటెలిజెన్స్ ఉన్న సపోర్టెడ్ డివైజెస్ మాత్రమే వస్తుంది. తర్వాత మెయిల్ కూడా కొంచెం అప్గ్రేడ్ అయితే చేస్తున్నారు, అవి కూడా ఇన్ డీటెయిల్గా మనం నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. తర్వాత వచ్చేసరికి ఇమేజెస్, మన ఇమేజ్ ప్లే గ్రౌండ్ అనే ఒకటి తీసుకొస్తున్నారు. న్యూ ఇమేజెస్ అయితే మనం క్రియేట్ చేసుకోవచ్చు, మనం ఏది టైప్ చేస్తే దాన్ని బట్టి ఒక ఇమేజ్ అయితే క్రియేట్ అవుతుంది, జెన్మోజీ అని అవన్నీ తీసుకొస్తున్నారు. తర్వాత క్లీనప్ అంటే మనం చూడొచ్చు, ఆండ్రాయిడ్ ఫోన్స్లో ఆల్రెడీగా ఉన్నది మ్యాజిక్ ఎరేజర్ అని, ఐఫోన్స్లో వచ్చేసరికి క్లీనప్ అంటున్నారు. సో క్లీనప్ అయితే తీసుకొస్తున్నారు యాపిల్ ఇంటెలిజెన్స్ మాత్రమే. ఇంకో కొత్త సిరీ ఇది వచ్చేసరికి ఐఫోన్ 16 Pro ప్రైజెస్ అయితే తగ్గించినారు. లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈసారి ఐఫోన్ 16 Pro ప్రైజెస్ అనేది బెటర్ ఉన్నది, రిడక్షన్ అయితే చేశారు. ఐఫోన్ 16 Pro ప్రైస్ వచ్చేసరికి స్టార్టింగ్ 128GB 1,20,000 రూపీస్ అయితే ఉన్నది. తర్వాత ఐఫోన్ 16 Pro Max స్టార్టింగ్ 256GB, ఇది వచ్చేసరికి ప్రైస్ 1,45,000 రూపీస్ అయితే ఉన్నది. ప్రీవియస్ మోడల్ ఐఫోన్ 15 Pro సిరీస్ కన్నా ఈసారి ఐఫోన్ 16 Pro ప్రైజెస్ అయితే చాలా బాగున్నది. తర్వాత వచ్చేసరికి వాచ్ కూడా లాంచ్ చేశారు, వాచ్ సిరీస్ 10 September 20 నుంచి అయితే అవైలబుల్గా ఉన్నది. ప్రైజెస్ కూడా చూద్దాం తర్వాత. ఈసారి డిస్ప్లే వచ్చేసరికి సిరీస్ 10లో వాచ్ సిరీస్ 10లో అయితే పెద్దగా ఉన్నది కంపేర్ టు సిరీస్ 9 అండ్ 8 సిరీస్. ఈసారి పెద్ద స్క్రీన్తో వస్తుంది, డిస్ప్లే అయితే పెద్దగా ఉంటుంది, తిన్నగా ఉంటుంది. ఇక్కడ కంపేర్ చేయొచ్చు సిరీస్ 7, 8 ఎలా ఉన్నదో. సో ఇది వచ్చేసరికి సిరీస్ 10. సో ఇక్కడ కంపేర్ అయితే చేయొచ్చు, కొంచెం తిన్నగా అయితే ఉన్నది, కొంచెం సైజ్ అయితే తగ్గింది.
లైట్ వెయిట్ అయితే ఉంటుంది సిరీస్ 10 వచ్చేసరికి కంపేర్ టు అదర్ మోడల్స్. తర్వాత వచ్చేసరికి స్క్రీన్ సైజ్ కూడా పెరిగింది, 75% మోర్ స్క్రీన్ సిరీస్ 3 కన్నా పోలిస్తే. ఇక్కడ చూడ స్క్రీన్ కూడా చాలా పెద్దగా ఉన్నది. ఆ తర్వాత కొత్త డైలాగ్స్ తర్వాత కలర్స్ అయితే చూడొచ్చు. కలర్స్ కూడా 3 కలర్స్ అయితే ఉన్నది. ఇది వచ్చేసరికి అల్యూమినియం ఫ్రేమ్, జెట్ బ్లాక్ అనేది బ్లాక్ కలర్, రోజ్ గోల్డ్ అని, తర్వాత వచ్చేసరికి సిల్వర్, ఈ 3 కలర్స్లో అయితే తీసుకొచ్చినారు. ఇది వచ్చేసరికి కొత్త వాచ్ ఫేస్ కూడా తీసుకొచ్చినారు సిరీస్ 10కి మాత్రమే. ఇది టైటానియం ఫ్రేమ్తో వాచ్ కూడా లాంచ్ చేశారు, వాచ్ సిరీస్ 10 ఇది 3 కలర్స్ అయితే ఉన్నది మొత్తం చూడొచ్చు. న్యాచురల్ టైటానియం, తర్వాత గోల్డ్ టైటానియం, తర్వాత ఇది వచ్చేసరికి బ్లాక్ కలర్ ఉంటుంది, దీనికి స్లేట్ అని పెట్టారు, స్లైట్ టైటానియం. ఈ ప్రైజెస్ సరికి కొంచెం టైటానియం కాబట్టి కొంచెం ప్రైజెస్ అయితే ఎక్కువ ఉంటుంది. తర్వాత యాపిల్ వాచ్ వచ్చేసరికి స్లీప్ యాప్నియా అయితే రిలీజ్ చేశారు, కొత్త ఫీచర్ అయితే తీసుకొచ్చినారు. స్లీప్ యాప్నియా అయితే ఇది వచ్చేసరికి స్లీపింగ్ డిసార్డర్స్ అయితే ఉంటుంది, కొంతమంది స్లీప్ పడుకోవడం కూడా కష్టం ఉంటుంది. సో దాన్ని బట్టి స్లీప్ యాప్నియా అనేది సో మనకి చెప్తుంది. సో యాపిల్ వాచ్ అయితే మొత్తం అన్ని చెప్తుంది, స్లీప్ యాప్నియా ఉందా లేదా మీకు అని, స్లీప్ డిసార్డర్స్ ఇది ఆ ప్రాబ్లం ఉందా లేదా అని ఈ వాచ్ నుంచి అయితే మనం కనుక్కోవచ్చు వాచ్ సిరీస్ 10లోది. తర్వాత వైటల్స్ గురించి తీసుకొచ్చినారు, వైటల్స్ మెట్రిక్స్ అని. సో మనం ఓవరాల్ హెల్త్ అయితే మొత్తం చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు ఒక ఓవరాల్ హెల్త్ బట్టి మనకైతే ఒక పర్సంటేజ్ అయితే ఇస్తుంది, దాన్ని బట్టి మనం హెల్త్ అయితే చూడొచ్చు. తర్వాత వచ్చేసరికి వాచ్ సిరీస్ 10లో వచ్చేసరికి వాటర్ టెంపరేచర్ సెన్సార్స్ అయితే తీసుకొచ్చినారు, కొత్త సెన్సార్ ఇది. దీన్ని మనం అయితే ఇన్ డెప్త్గా అయితే మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో వాటర్ లెవెల్ అయితే ఎంత ఉన్నది, సో డెప్త్ అయితే ఎంత ఉన్నది, వాటర్ టెంపరేచర్ అయితే ఎంత ఉన్నది, సో దాన్ని బట్టి కూడా మనం వాచ్ అయితే క్యాలిక్యులేట్ అయితే చేస్తుంది. తర్వాత వచ్చేసరికి ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఇంప్రూవ్ చేశారు. ఈసారి 30 minutesలో వచ్చేసరికి 80% ఆఫ్ వాచ్ వచ్చేసరికి ఛార్జ్ అవుతుంది. ఇది వచ్చేసరికి వాచ్ సిరీస్ 10లో వచ్చేసరికి ఇది ఇంప్రూవ్మెంట్స్ అయితే తీసుకొచ్చారు, చేంజెస్ అయితే. వచ్చేసరికి యాపిల్ వాచ్ అల్ట్రా 2 వచ్చేసరికి ఇలా పెద్ద చేంజెస్ అయితే ఏం లేదు, కొత్త కలర్ అయితే తీసుకొచ్చినారు. ఇది కూడా ప్రీ ఆర్డర్స్ అయితే స్టార్ట్ అవుతుంది సెప్టెంబర్ 13న. అవైలబుల్గా వచ్చేసరికి సేల్స్కి సెప్టెంబర్ 20 నుంచి అయితే రిలీజ్ చేస్తున్నారు. ఇంకా ఇది వచ్చేసరికి కొత్త బ్లాక్ కలర్ అయితే తీసుకొచ్చినారు అల్ట్రా 2లో, ఇదే కొత్తగా తీసుకొచ్చినారు. ఇంకా ప్రైజెస్ అయితే మాట్లాడతాం. వాచ్ సిరీస్ 10 వచ్చేసరికి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి అల్యూమినియం ఫ్రేమ్ తో వచ్చేసరికి 46,900 రూపీస్ అయితే ఉన్నది. టైటానియం ఫ్రేమ్ వచ్చేసరికి 80,000 రూపీస్ అయితే ఉన్నది. వాచ్ 2 అల్ట్రా వచ్చేసరికి సేమ్ ప్రైస్ అయితే ఉన్నది, 90,000 రూపీస్ అయితే వస్తుంది. కొత్త బ్లాక్ కలర్ అయితే తీసుకొచ్చినారు, బ్లాక్ కలర్ అయితే చాలా బాగుంది. లాస్ట్ వచ్చేసరికి ఎయిర్పాడ్స్ కూడా లాంచ్ చేశారు ఈసారి. ఎయిర్పాడ్స్ 4th జనరేషన్, ఇది ప్రో సిరీస్ కాదు, ఎయిర్పాడ్స్ 4th జనరేషన్, ఇది బేస్ మోడల్. ఇది వచ్చేసరికి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి 12,900 రూపీస్ అయితే పెట్టారు. ఇది వచ్చేసరికి వితౌట్ నాయిస్ కాన్సలేషన్, యాక్టివ్ నాయిస్ కాన్సలేషన్, ANC అయితే లేదు. ANCతో కూడా లాంచ్ చేశారు ఎయిర్పాడ్స్ 4th జనరేషన్, అది వచ్చేసరికి 17,900 రూపీస్ అయితే ఉన్నది. సో ఇన్ డీటెయిల్గా దీని గురించి చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి ఎయిర్పాడ్స్ అయితే ఇలా ఉంటుంది, సేమ్ మనం ఎయిర్పాడ్స్ 3rd జనరేషన్ లాగా ఉన్నది. దీనికైతే ఇయర్ టిప్స్ అయితే ఉండదు, ప్రో సిరీస్ లాగా ఇవైతే. ఇది చూడడానికి అయితే ఇలా ఉంటుంది. తర్వాత వచ్చేసరికి ఇది వచ్చేసరికి ఎయిర్పాడ్స్ 4th జనరేషన్ వచ్చేసరికి స్పేషల్ ఆడియోకి అయితే సపోర్ట్ చేస్తుంది. స్పేషల్ ఆడియో కానీ ప్రో సిరీస్లో కొన్ని ఫీచర్స్ ఉంటాయి, ట్రాన్స్పరెన్సీ మోడ్ కానీ ఇవన్నీ ఉన్నది, అడాప్టివ్ ఆడియో కానీ, తర్వాత కన్వర్జేషన్ అవేర్నెస్ కానీ, ఇవి 3 ఫీచర్స్ అయితే తీసుకొచ్చినారు 4th జనరేషన్ కూడా. తర్వాత వచ్చేసరికి ఈ ఎయిర్పాడ్స్ టైప్ సితో వస్తుంది. ముందైతే 3rd జనరేషన్ వచ్చేసరికి లైటనింగ్ పోర్ట్తో ఉన్నది, ఇప్పుడు వచ్చేసరికి అప్గ్రేడ్ అయితే చేశాను, టైప్ సితో వస్తుంది. అన్ని ఇప్పుడు వచ్చే ఎయిర్పాడ్స్ అన్ని టైప్ సితోనే వస్తుంది. ఇంకా దీని బ్యాటరీ లైఫ్ అయితే చూడొచ్చు. ఎయిర్పాడ్స్ 4th జనరేషన్ వచ్చేసరికి 30 hours ఆఫ్ బ్యాటరీ విత్ కేస్తో. అలాగే మనం సింగిల్ ఛార్జ్ చేస్తే 5 hours వరకు మనం అయితే పాటలు వినొచ్చు. ఆ తర్వాత ANC ఆన్ చేసుకుంటే 4 hours వరకు అయితే మనకైతే బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. ఇంకా తర్వాత ఇది వచ్చేసరికి మ్యాక్సాఫ్ అయితే సపోర్ట్ చేస్తుంది. మ్యాక్సాఫ్ యూజ్ చేసి ఎయిర్పాడ్స్ 4th జనరేషన్ అయితే మనం ఛార్జింగ్ అయితే పెట్టచ్చు. 4th జనరేషన్ ప్రైస్ అయితే చాలా బాగుంది, ఇండియాలో 12,000కి వస్తుంది, 12,900కి. ఇది బెస్ట్ మోడల్, ఇది బెస్ట్. ANC కావాలంటే ఇంకా తర్వాత వచ్చేసరికి ఎయిర్పాడ్స్ 4th జనరేషన్, అది వచ్చేసరికి 18,000. ఒకవేళ మీకు ప్రో వస్తే ఆ ప్రైస్లో ప్రో అయితే తీసుకోవచ్చు, కన్సిడర్ అయితే చేయొచ్చు. తర్వాత వచ్చేసరికి లాస్ట్ ఎయిర్పాడ్స్ మ్యాక్స్ కూడా లాంచ్ చేశారు. ఎయిర్పాడ్స్ మ్యాక్స్ వచ్చేసరికి ఈసారి కొత్త కలర్స్ అయితే తీసుకొచ్చినారు. తర్వాత వచ్చేసరికి ఇది టైప్ సితో వస్తుంది, ఈసారి టైప్ సికి అయితే అప్గ్రేడ్ చేశారు. ప్రైస్ వచ్చేసరికి 60,000 రూపీస్ అయితే ఉన్నది ఇండియాలో. ప్రీ ఆర్డర్స్ కూడా స్టార్ట్ అయిపోతుంది ఇంకా 13th నుంచి. అవైలబుల్ వచ్చేసరికి సెప్టెంబర్ 20 నుంచి అయితే సేల్స్ అయితే స్టార్ట్ అవుతుంది.
ఇది టోటల్గా కంప్లీట్గా యాపిల్ ఈవెంట్ గురించి, నిన్న జరిగిన ఈవెంట్ గురించి. నేనైతే ఇంకా ఫ్యూచర్లో అయితే ఇంకా వీడియోస్ అయితే వస్తుంది. ఐఫోన్ వచ్చేసరికి ఐఫోన్ నుంచి అయితే చాలా వీడియోస్ అయితే వస్తుంది. మీరైతే అవి అయితే ఖచ్చితంగా చూడండి. ఐఫోన్ డిఫరెన్స్ అయితే చెప్తాను, చేంజెస్ అయితే చెప్తాను. ప్రో మ్యాక్స్కి 15 ప్రో మ్యాక్స్కి ఇంకా 16 15కి ఇవన్నీ చెప్తాను. ఇవన్నీ చూడాలంటే మీరు ఖచ్చితంగా నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. యాపిల్ ఇంటెలిజెన్స్ కూడా ఉన్నది. యాపిల్ ఇంటెలిజెన్స్ తర్వాత వచ్చేసరికి చేస్తాను. iOS రిలీజ్ అయినాక దాన్ని సపరేట్గా ఒక వీడియో అయితే చేస్తాను. నా దగ్గర ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ అయితే ఉన్నది. సో ఇది వచ్చేసరికి యాపిల్ ఈవెంట్ నిన్న జరిగింది. మొత్తం నిన్న జరిగిన అన్ని కవర్ చేశాను. ఐఫోన్, యాపిల్ వాచ్, ఎయిర్పాడ్స్ ఇవన్నీ కవర్ చేశాను. దట్స్ ఆల్ దిస్ వీడియో. ఐ విల్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సురేష్ టెక్ సర్క్యూట్స్.